ప్రగతి భవన్ ముంగట కంచెలు తీసేసిన కాంచి ఆ తొవ్వల వైటోళ్ళంతా జరంత నిమ్మలబడ్డారటుల్లో మునుపు చిన్నగా జామ్ అయ్యేదా మరి ముంగట్నే ఫ్లైఓవర్ ఉండే సగం రోడ్డు వరకు కంచె పెట్టే వరకు రోడ్డు ఇరుకయి పంజగుట్ట సిగ్నల్ దాకా ఆగిపోయేది. ఇప్పుడు జరంత కుల్లా ఉండే వరకు నిమ్మలంగా పోతున్నారు. ఈడ తిప్పలు తప్పించినట్టే ఇంకో తీర్ల ట్రాఫిక్ జామ్ అయ్యే ముచ్చట మీద కూడా నజరేసిండు సీఎం సారు. కొత్త సీఎం గారి తరికే కొత్తగా ఉన్నది. పోన్రే, నేను వస్తున్నంటే ట్రాఫిక్ ఆపొద్దు, జామ్ కానియొద్దు, పబ్లిక్ కు తక్లీఫ్ కావద్దని ఆర్డర్ వేసిండు పోలీస్ ఆఫీసర్లకు. అవు మరి ముఖ్యమంత్రి గారు వస్తున్నాడంటే ఎట్లుంటది? గంట ముందుకెళ్లి రోడ్ల మీద బందోబస్తు, అర్ధగంట ముందుకెళ్లి అందరిని ఆపేసుడు. అర్జెంట్ పనులున్నాయన్నా ఆఖరికి అంబులెన్స్ లను కూడా ఆపిరు ఎన్నో మాటల. ఈ కంచెలి గట్ల కానియరట. అంతేకాదు లవ్ కాన్వాయ్ల బండ్లు కూడా తగ్గించుండు రేవంత్ రెడ్డి సారు. మొన్నటిదాకా 15 కాలరుంటే 6 తీసేసి 9 పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా సొంత కాలరనే తిరుగుతున్నాడు. 4 ఎస్కాట్ బండ్లు, 1 బుల్లెట్ ప్రూఫ్ బండి. రోజు ప్రకారం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నది. ఇంకా సొంత ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి ఆడ కూడా బందోబస్తు పెట్టిర్రు. ఇక ప్రమాణ స్వీకారం నాడే ప్రగతి భవన్ ముంగట ముళ్ళ కంచెలు వీకేసి పూలే ప్రజాభవన్ పేరు పెట్టి ప్రజావాణి సురువు చేయించిండు. ఎమ్మెల్యేలను కలుస్తానికే కష్టం ఉండే, ఇప్పుడు సీదా సీఎం ను కలిసే ఛాన్స్ రావట్టే. ఇక ప్రతిపక్ష నాయకుడు దవాఖానలోనని ఖుద్దు పోయి మందలిస్తే రాజకీయమే మనుషులే అని అందరు తారీఫ్ చేసిరే. స్పీకర్ నామినేషన్ కాంచెల్లి సీట్ల ఊకుండా పెట్టేదాకా అన్ని పార్టీలను కలుపుకపోయింది సర్కారు. పాత గవర్నమెంట్ లెక్క బద్నాం కావద్దని కొత్తగా చేస్తున్నట్టున్నారు.